దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు క్షమాభివృద్ధి చెందాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు కీర్తన గ్రంథం 40వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే దావీదు మహారాజు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఎలాంటి అనుభవాన్ని పొందుకుంటామో తన అనుభవం ద్వారా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటాను అంటున్నాడు. ఏ ఆశీర్వాదం అయితే మనకి ఇవ్వబోతున్నాడో వాటి కోసం ఓపికతో సహనంతో ప్రభు సన్నిధిలో మనకు మనంగా అప్పగించుకుంటూ కనిపెట్టినప్పుడు తగిన సమయంలో దేవుడు తప్పకుండా మనకి జవాబిస్తాడు. ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అది దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును అంటున్నాడు. యోసేపు జీవితం మనం పరిశీలించినట్లయితే యోసేపు ప్రభు సన్నిధిలో సహనంతో కనిపెట్టి ప్రభు సన్నిధికి అప్పగించుకున్నాడు. బానిసగా అమ్మివేయబడ్డాడు కదా. ఈ బానిసగా అమ్మివేయబడినప్పుడు ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు ఉంటాయో, మానసికంగా ఎంత కృంగుదలకు గురవుతారో మనం గమనించవచ్చు. ఇక్కడ యోసేపు సహనంతో వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. ఆ పోతిఫర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు భయంకరమైన శోధన ఎదురైంది. అయితే ఆ పోతిఫర్ మాత్రం ఎంతో నమ్మకంగా తన ఇల్లంతటిని అప్పగించాడు. తను ఎంతగానో దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉంటుంది. దాన్ని బట్టి పోతిఫర్ కుటుంబాన్ని అలాగే యోసేపుని కూడా అంచెలంచెలుగా దీవించి వర్ధిల్ల చేశాడు. కానీ భయంకరమైనటువంటి శోధన ఎదురైంది. ఆ శోధన ఎదురైనప్పుడు చేయని పనికి ఒక నిందకు గురయ్యాడు. తద్వారా చెరసాలకు అప్పగించబడ్డాడు. అయితే చెరసాలలో కూడా దేవుడు అతన్ని హెచ్చించాడు. చివరికి ఐగుప్తు దేశంలో ఫరో అతనికి ఒక ప్రధానమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. ఐగుప్తు దేశం నుంచి బానిసగా ఉన్న పరిస్థితి నుంచి ఐగుప్తు దేశానికే ప్రధానంగా చేయబడిన పరిస్థితులకి యోసేపు వెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? యెహోవా సన్నిధిలో కనిపెట్టుకున్న అనుభవం దాన్ని బట్టి. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో కనిపెడదాం. ఏ స్థితిలో నువ్వు ఉండవాలని ఆశపడుతున్నావో, ఏ విషయం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ స్థితిలో నువ్వు ఉండాలని దేవుని యొక్క చిత్తమో, దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు తెలపట్టాలని ఆశపడుతున్నాడో, ఏ కార్యాలు నీ ద్వారా చేయాలని, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడో, వాటిని అన్నింటినీ జరిగించాలంటే ప్రభువు కొరకు మనం కనిపెడదాం. అలా కనిపెట్టిన వారికి ఏమాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన తప్పనిసరిగా జవాబిస్తాడు. మీరు ఏ స్థితిని కోరుకుంటున్నారో మీ హృదయవాంఛను తీర్చి ఉన్నతమైన స్థితిలోనే దేవుడు ఉంచబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ సన్నిధిలో కనిపెట్టే వారికి తప్పనిసరిగా జవాబిచ్చి దేవుడు ఉన్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, అలాంటి వారిని బండ మీద నిలిపి స్థిరపరిచి దేవుడుగా ఉన్నామని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేది ప్రభువా. మీకు వందనాలు. మా ప్రియులు మీ సన్నిధిలో కనిపెడుతున్నారో, ఏ విషయంలో కనిపెడుతున్నారో ఆ విషయంలో మీ కార్యం జరిగించి తద్వారా వారి విశ్వాసాన్ని బలపరిచి వారి హృదయంలో సంతోషాన్ని నింపి మీరు స్థిరపరిచి బలపరచమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడినైనా
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.